బ్రదర్తో ఉండండి, బ్రదర్ చూసుకోండి, మీరు ఉంటేనే బాగుంటుంది. ఎంజీఆర్ గారికి ఎన్టీఆర్ గారికి అంత ఫ్రెండ్షిప్ ఉంది అయితే. ఫ్రెండ్షిప్ చాలా సార్. అది నేను నిజంగా చెప్తాను, దేవుడు చెప్తాను, సీఎం అన్నది ఎంజీఆర్ గారు చెప్పి ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. ఓకే, దట్ వన్ ఎవ్రీవన్ నోట్స్. ఏంటంటే ఎంజీఆర్ గారు ఫస్ట్ నుంచి ఆ పాలిటిక్స్ అది ఇది అన్నీ పోతుంది, కానీ ఎన్టీఆర్ గారికి మా అందరికీ తెలుసు, హీ వాస్ ఓన్లీ సినిమా 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 సినిమా, ఈ పాలిటిక్స్ అన్నది లేదు. అవును. బట్ ఎన్టీఆర్ గారికి ఒకటి ఏంటంటే తప్పు అంటే తప్పు, అదే పాలిటిక్స్ లేదంటే కూడా ఎవరైనా తప్పు చేశారంటే అది పొలిటీషియన్ కైనా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ అంటే కూడా హీ విల్ టెల్ నో నాన్ సెన్స్ ఏంటి అంటాడు. సో హీ వాస్ అ సోషల్, దట్ ఈస్ సోషల్లో సొసైటీలో ఏమైనా జరిగితే ఎన్టీఆర్ గారు ఊరికే ఉండరు. అవును. బట్ హీ డింట్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ కమింగ్ యాజ్ అ సీఎం అండ్ కమింగ్ యాజ్ అ పొలిటీషియన్. అవును. అది ఒక ఇన్సిడెంట్ మన ఇంట్లో జరిగింది. అది ఏంటంటే 1981 జూన్ 3 పెద్దయినా నా పెద్ద బ్రదర్కి పెళ్ళి జరిగింది. ఓకే. ఏ పెళ్ళి, నా సిస్టర్ పెళ్ళి, నా పెళ్ళి, నా ఎల్డర్ బ్రదర్ పెళ్ళి అన్ని రామారావు గారు ఎంజీఆర్ గారే. వీరు లేకుండా మన ఏ చిల్డ్రన్స్కి పెళ్ళి జరగలేదు. వితౌట్ దెమ్ దెర్ ఇస్ నో. అదే. అండ్ వీ డోంట్ డూ విత్ ఈ పూజారి ఎవరు లేరు, మన పూజారి మన దేవుడు ఇవరు ఇద్దరే. ఓకే. వీ హావ్ నెవర్ కెప్ట్ ఎనీ. ఒకవేళ ఒకేసారి ఇద్దరింట్లో వచ్చి నేను అప్పుడు ఏంటి పరిస్థితి? అదే ఆమె అది ఇంకా 1972 అది నేను ఆ తర్వాత చెప్తాను, కానీ అక్కడ వచ్చి అక్కడి నుంచి చెప్పవచ్చా? ఓకే, చెప్పచ్చు, పర్లేదు. సీఎం అది 3 సార్, జూలై 3 మ్యారేజ్ నా బ్రదర్కి. పెళ్ళిన తర్వాత ఎంజీఆర్ గారు సీఎం, అప్పుడు రామారావు గారు వచ్చారు, మేకప్లో వచ్చారు. అప్పుడు వచ్చిన తర్వాత చాలా రోజులు అయింది, ఒక 4 months 5 months అయింది ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు చూసి. తర్వాత ఎంజీఆర్ గారు ఏమని చెప్పారంటే, నా బండిలు రండి నేను డ్రాప్ చేస్తాను అన్నారు సీఎం. రామారావు గారు ఏం చేశారు, వద్దు బ్రదర్, మీరు సీఎం మీకు పని ఉంది, నా బ్రదర్తో కూర్చొని నా వెళ్ళాలా, చాలా రోజు అయింది. అప్పుడు వెళ్ళారు సార్. ఇది చెప్పింది నాకు జేపీఆర్ అని ఒక ఈ కాలేజ్ ఒకటి, జేపీఆర్ అని పెద్ద ఏడీఎంకేలో పెద్ద మనిషి, కె శంకర్ అని పెద్ద డైరెక్టర్, వీళ్ళిద్దరే కార్లో కూర్చుంటున్నారు. ఓకే. వీళ్ళు ఎంజీఆర్ గారి కార్లో. తర్వాత వీళ్ళు వెళ్ళి జేపీఆర్ కూర్చాడు, వారు ఇద్దరు ఫ్రంట్లో కూర్చున్నారు, వీళ్ళిద్దరు వెనకాల. అప్పుడు అడిగారు, బ్రదర్ ఏంటి బ్రదర్ ఇంకా యాక్ట్ చేస్తారంటే ఎప్పుడో. ఓకే. వీళ్ళు చెప్పారు, ఏం బ్రదర్ చేయాలా, నేను ఐ విల్ సిట్ ఇన్ ఫార్మ్, ఐ విల్ సీ ఫార్మ్, ఈ లైక్స్ ఫార్మింగ్. నేను వద్దు బ్రదర్ మీరు పాలిటిక్స్ రావాలా ఎంజీఆర్ గారు అన్నారు. ఇక్కడ ఇది నేను దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఇది జరిగింది. మీరు పాలిటిక్స్ రావాలని వెంటనే రామారావు గారు, నాకు వద్దు బ్రదర్, నేను ఐఎమ్ ఎంఏ అండ్ ఐ రీడ్ వన్ నీడ్, ఐ డోంట్ మా పేషెంట్స్కి అది వద్దు అన్నారు. లేదు, మీరు అక్కడ ఒక ఇండివిజువల్ పార్టీ లేదు ఆంధ్రాలో, ఇట్ ఈస్ ఓన్లీ నేషనల్ పార్టీ. సో ఇఫ్ యూ స్టార్ట్ సెపరేట్ పార్టీ, యూ విల్ ఇండివిజువల్ స్టేట్ పార్టీ ఒకటి కావాలి కదా. ఓకే. తర్వాత ఒక కన్ఫ్యూషన్లో ఉంది, ఓకే అన్నారు. అప్పుడు జరిగింది ఆ ఇన్సిడెంట్. తర్వాత ఫాదర్కి ఫోన్ చేస్తారు, బ్రదర్ దగ్గర చెప్పండి స్టార్ట్ చేస్తానని. సార్ 11th day ఈ స్టార్టెడ్. గుర్తుందంటే ఆ టైం చూసుకోండి, ఆ టైము ఆ 9th or 11th day హీ స్టార్టెడ్ దిస్ పార్టీ విత్ ఇన్ నో టైం. ఎంజీఆర్ షాక్ అయ్యారు. 1982 March 29th పార్టీ స్టార్ట్ చేశారు. చూసుకోండి, ఇంతే 9 months. విత్ ఇన్ 9 months హీ స్టార్టెడ్ పార్టీ అండ్ విత్ ఇన్ అనదర్ 9 హీ బికేమ్ సీఎం. జూలై వెళ్ళి ఇక్కడ మార్చిలో ఇది స్టార్ట్ చేశారు, పార్టీ తర్వాత సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఫస్ట్ నేను వెళ్ళాను నాన్న వెళ్ళినప్పుడు ఇక్కడ పోయస్ గార్డెన్లో రామారావు గారి ఇల్లు, పెద్ద క్రౌడ్. నేను లోపల వెళ్ళాను, ఫాదర్ చూసి ఏంటంటే నాకు చాలా ఇష్టం రామారావు గారు అంటే, పెద్ద మాల తీసుకుని వెళ్ళి ఫాదర్ని హగ్ చేసి కిస్ చేసి ఇక్కడ బ్రదర్ దెన్ ఈ వెంట అండ్ సా
ఎంజిఆర్ గారు. సో అలాంటి ఒక ఇది అది దట్ ఈస్ ఆల్ ఫేట్, అవును. మనకు తెలియదు. ఉమ్. అది ఒకటి. దాని తర్వాత మనం ఫ్యామిలీలో ఒక పెళ్లి జరిగింది 1972లో ఓకే. నా సిస్టర్కి. ఉహు. 1972 May 20th అని నాకు డేటు. ఓకే. అప్పుడు రామారావు గారు ఎల్డర్ డాటర్కు అవును, లోకేశ్వరి గారి వివాహం. ఎవరికో పెళ్ళి, సన్నుకో మా డాటర్కి పెళ్ళి ఒకే రోజు. అవును, ఒకే రోజు. మనది May 20, రామారావు గారికి May 20. ఓకే. మన పెళ్ళి ఇక్కడ ఆబెట్స్బరీలో, రామారావు గారి పెళ్ళి ఇక్కడ దీంట్లో ఏవిఎం రాజేశ్వరి. ఓకే. సో పక్కన ఒక 1.5 kilometers అంతే. ఉమ్. సో ఎంజిఆర్ గారు ఫాదర్ రెస్పెక్ట్ ఉంది రామారావు గారికి. అనే బ్రదర్ ఇవి రావాలా బ్రదర్ నా పెళ్ళికి నవ్వారు. నా అమ్మాయికి పెళ్ళి లేదు, రామయ్యకు పెళ్ళి, మా ఇంట్లో పెళ్ళి, నేను అక్కడి నుంచి ఎక్కడ బ్రదర్ రావడాన్ని నవ్వారు. ఏం చెప్పలేదు. చెప్పలేదు. లేదండి నాకు తెలుసు బ్రదర్, ఇది నా మాట నేను చెప్పాలా, మీరు ఉంటేనే బాగుండు, మీరు లేకుండా ఏం జరగలేదు నా ఫ్యామిలీలో. అదే ఫస్ట్ పెళ్ళి మన ఇంట్లో. సో మీరు రావాలన్నారు. చెప్పలేదు, వస్తున్నానని ఏం చెప్పలేదు సార్. ఫాదర్ చట్టని ఒక 10 o'clock ఏమో అప్పుడు ఇలాగ జరిగి బ్రదర్ అంతా ఒక స్క్రీమింగ్, షౌట్. ఏంటి ఫాదర్ ఇలాగ అప్పుడు ఐ వాస్ ఓన్లీ స్కూల్ స్టూడెంట్. ఓకే. సో చూసినప్పుడు ఆ ధోతి జిబ్బా వేసుకుని వాళ్ళు రావడం చూడాల. టకటకటకటకటకట వచ్చారు. అవును. వచ్చిన వెంటనే ఫాదర్ అలాగనే కోలుకొచ్చి అట్లా నీళ్ళు వచ్చింది ఫాదర్కి. ఆశీర్వాదం అదే తీసి అది పెట్టి ఆశీర్వాదం చేసి దండం చేసి వెళ్ళారు. సో దట్ ఈస్ నో యాక్టర్. అవును. ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ లేదంటే అవును, అది రాదు. అలాంటి అది ఒకటి మర్చిపోను నేను. ఇంకొకటి ఏంటంటే ఫాదర్ ఫస్ట్ పిక్చర్ చేయాలా, పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలా అని ఒక ప్లాన్ వచ్చినప్పుడు ఫాదర్కి ఎన్టీఆర్ గారు డేట్ ఇచ్చారు. అట్లాగా. అదే ఫస్ట్ మాతృదేవత. అవును. మాతృదేవత అని ఒక పిక్చర్. ఆ పిక్చర్ సావిత్రి గారు డైరెక్షన్. సో డేట్ ఇచ్చారు రామారావు గారు, ప్రొడ్యూసర్ చేశారు ఫాదర్ని. ఓకే. నాట్ ఓన్లీ మేకప్ మ్యాన్ బట్ ఈ మేడ్ ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూస్ చేసి పాప పిక్చర్ చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత ఎంజిఆర్ గారు వచ్చారు. ఎంజిఆర్ గారు దీంట్లోనే ఫంక్షన్ జరిగింది. తర్వాత మా ఫాదరు మై అంకుల్, ఈ వాజ్ కెమెరామెన్, ఎంసీ శేఖర్ సింగ్ అంటారు. శేఖర్ సింగ్. అవును. ఈ వాజ్ మై ఫాదర్స్ బ్రదర్. అట్లాగా. ఓన్ బ్రదర్. సో వీళ్ళు వచ్చి కెమెరామెన్ అక్కడ మూగ మనుషులు ఏదో మన ఎవరికి ఒక ఫోటోగ్రఫీ చేస్తారు. సో హీ వాస్ ఎవరు ఒక 3 pictures తీశారు ఫాదర్తో. ఆఫ్టర్ మాతృదేవత, కూతురు కోడలు అని ఒక పిక్చరు మనం సోమన్ బాబు గారు. అవును. దాని తర్వాత మనం కృష్ణరాజు గారు జూత ఏంటిది స్త్రీ, హారతి, జగ్గయ్య, ఇలాంటి పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు ఫాదరు మై అంకుల్ కలిపి.